బారాకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15 మరియు 32 నుంచి 4వ అధ్యాయము 4వ వచనం వరకు. ఇశ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞలను ఆలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానము బడియుడు. మీరు శత్రుదేశమున వసింపనేలా, పరదేశముననే ముసలివారు కానేలా, చచ్చిన వారు వలె మైలు పడిపోనేలా, పాతాళముకు పోయిన వారితో సమానము కానేలా, జ్ఞానపు బొగ్గను పర్యదజించుట వలననే కదా. మీరు దైవ మార్గమును నడిచి ఉండిన ఎడల సదా శాంతిని అనుభవించి ఉండేడు వారే కదా. జ్ఞానము, బలము, వివేకము ఎచ్చట లభించునో ఎరుగుడు. అప్పుడు మీకు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరుకును. ఓ సర్వేశ్వరా, నీవు నీ సత్య సభలో కొత్త ప్రజలను చేర్చి దానిని అభివృద్ధి పరచుచున్నావు. మా ప్రార్థనలు ఆలకించి జ్ఞాన స్నానపు జలముల ద్వారా నీవు శుద్ధి చేసిన ప్రజలను సదా కాచి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16 నుండి 28 వరకు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టుత వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కృమ్మరించి తిని, వారి ప్రవర్తనకు, క్రియలకు వారిని దండించి తిని, వారిని అన్యదేశములకు చెదరగొట్టి తిని.